క్యాంప్ లైటా చైర్సా ఎక్కడికి ప్యాకింగ్ చేసుకుంటాం అనుకుంటున్నారా? జస్ట్ ఈరోజు ఒకరోజు ఇట్లా బయటికి వెళ్దాం అనుకుని ఉండే, అంటే లాంగ్ వీకెండ్ వచ్చింది, అట్లీస్ట్ 1 డే బయట స్పెండ్ చేద్దామని క్యాంపింగ్కి వెళ్దాం అనుకున్నాము. ఇది అన్ప్లాన్డ్ యాక్చువల్లీ, ముందు ఏం ప్లాన్ చేసుకోలేదు, కొన్ని ట్రై చేసినాము. ఎక్కడైతే మాకు స్లాట్స్ దొరకలేదు పార్క్లలో, అంటే క్యాంపింగ్ పార్క్స్ ఉంటాయి కదా, బట్ స్టిల్ ఎక్కడో చాలా ఉంటాయి అన్నమాట ఇక టెక్సస్లో, అండ్ ఒక్లహోమా కూడా మాకు దగ్గరలో ఉంటుంది, అక్కడ కూడా ట్రై చేస్తున్నాము. సో ఎక్కడ దొరికితే అక్కడ క్యాంపింగ్ చేద్దాము, జస్ట్ ఎక్స్ప్లోర్ అన్నట్టు, అన్ప్లాన్డ్, అసలు ఏమి ప్లాన్ లేకుండా స్టార్ట్ అయిపోయినాము. Camping sites available for tonight with the tent parking, tent camping. Could you please call me back at 214-473? ఇట్లా స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వచ్చినామో లేదో జోరు వాన అనమాట, మస్తు వాన పడుతుంది. సో ఇంకా వాన పడుతుంది అనుకుంటూ మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది, అప్పుడే ఎండ అప్పుడే వాన, వాన పడుతూనే ఉంది, అదే ఎండ వస్తూనే ఉంది. సో ఇట్లా అయిందనమాట. బట్ మేము ఫైనల్గా మేము ఒక ప్లేస్ అనుకున్నాం ఒక్లహోమా దగ్గర. Welcome to Oklahoma. ఒక్లహోమాకి రీచ్ అయినాం. రీచ్ కాగానే వ్యూ చూడండి ఎంత బాగుందో, అందుకే క్యాప్చర్ చేసి చూపిస్తున్నా. మా ప్లాన్ ఏంటంటే ఒక్కరోజైనా ఇట్లా బయట ఉందాం అనుకున్నాం, లాంగ్ వీకెండ్ వచ్చింది, ఒక నైట్ అన్నా బయట టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం, క్యాంపింగ్ ప్రకృతిలో అట్లా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. కానీ అవుతుందో కాదు మనకు తెలియదు, ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్ కాదు కాబట్టి, మనకి ఏడ స్పాట్లు దొరుకుతలేవు కాబట్టి మనకు తెలియదు. సో ఇది వ్యూ పోతుంటే మస్తు మంచిగా అనిపించింది. కానీ ఇంత దూరం వచ్చి మళ్ళీ ఎట్లా దొరకకపోతే అని అనుకుంటున్నారేమో, కానీ మేమేం ఫీల్ కాము, ఎందుకంటే మేము అట్లా అడ్వెంచర్ ట్రిప్స్ ఇట్లా అన్ప్లాన్డ్ ఇట్లా డ్రైవ్స్ వచ్చేస్తూ ఉంటాం, దొరకకపోయినా రిటర్న్ వెళ్ళిపోతాం. మాకేం చిన్న చిన్న పిల్లలు లేరు కాబట్టి మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అట్లా అనుకోలేదు కదా ముందు ఇట్లా వెళ్దామని, సడన్గా అనుకుని వచ్చినాం కాబట్టి దట్స్ ఫైన్. సో అవి చూస్తున్నాం అనమాట. ఇంత దూరం వచ్చినాం కాబట్టి, అంటే ఉత్తగానే ఏం పోము, చుట్టుపక్కల ఏమైనా ఉంటే అవి కవర్ చేసుకొని జస్ట్ సైట్ సీయింగ్ అని చూసుకొని పోతాము. ఫైనల్గా పార్క్కి రీచ్ అయినాం. ఆడ చూస్తే అది బంద్ అయిపోయింది, 4:30కే బంద్ అయిపోయింది, అడగనికి కూడా ఏం లేదు. బట్ అయినా సరే లోపలికి పోయినా స్పాట్ కనిపిస్తే ఏమి చూద్దామని చెప్పేసి, స్పాట్స్ కూడా అవైలబుల్ లేవు, బట్ పర్మిషన్ రిక్వైర్డ్ అని ఉంది. ఇక్కడ కూడా దొరకలేదు మాకు. కాకపోతే మాకు ఇక్కడ ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు కానీ, ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు కానీ, మేము వచ్చినా ఉండడానికి చాలా బాగుంది. ఎందుకంటే క్యాంపింగ్ చేసుకొని ఇక్కడ దగ్గరలోనే ఒక 20 minutes డ్రైవ్లో కెసినో ఉందన్నమాట. సో ఇక్కడ క్యాంపింగ్ చేసుకొని వెళ్ళేటప్పుడు కెసినో కూడా చూసుకొని వెళ్ళొచ్చు, అండ్ చుట్టుపక్కల చిన్న చిన్న పార్క్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేసుకొని పోవచ్చు అనిపించింది. ఇదనమాట. ఫైనల్గా అయితే దొరకలేదు, అందుకే దగ్గరలో ఉన్న కెసినోకి అయితే స్టార్ట్ అయిపోయినాం. అక్కడ నుంచి ఒక 20 minutes దూరంలో ఉందన్నమాట ఈ కెసినో, దీని పేరు చాక్తో కెసినో. సో ఆడికైతే వచ్చినాం. ఇదంతా బార్ సెక్షన్ అంతా ఎట్లుంది చూడండి, ఎంత హ్యాపెనింగ్ ఉంటుంది, మస్తు కలర్ఫుల్ ఉంటుంది ఇక్కడికి వెళ్తే. కాకపోతే నేను మాస్టర్స్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్తుండే, ఇది ఫన్ కోసం ఎప్పుడైనా ఒకసారి వెళ్ళొచ్చు, కానీ ఎడిక్షన్ అయితేనే పెద్ద లొల్లి, అట్లా కాకుండా చూసుకోవాలి. సో మేమైతే జస్ట్ వచ్చేసి ఏదైనా ఫుడ్ తిని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఏదైనా కొంచెం స్లాట్ మిషన్ ఆడుకుని వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. అన్ని రెస్టారెంట్స్, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మాకు కూడా మస్తు ఆకలి అవుతుండే అప్పటికే, సరే ఫుడ్ తిందామని చెప్పేసి మాకు ఒక ఏదైనా రెస్టారెంట్ చూస్తూ ఉన్నామన్నమాట. లోపల చాలా రెస్టారెంట్స్ ఉంటే మాకైతే ఇది నచ్చింది, బ్యాంబూ నూడిల్స్ రెస్టారెంట్. బాగుండేమో కానీ ఇక్కడ మస్తు చాలా మంది ఉండే అనమాట, ఇంతమంది ఉన్నారు ఇక్కడ. సో ఇంకా బుక్ చేసుకోవడానికి 1 గంట పట్టింది లైన్లో నించోడానికి. Chicken fried rice, vegetable spring noodles.
All Boys Club members should earn 1,503 credits today or tomorrow. ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఒక గంట, డెలివరీ కావడానికి ఒక గంట తీసుకున్నారు. చాలా టైం తీసుకున్నారు. మస్తు మంది జనాలు ఉండాడా. ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది. మేము బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అండ్ ఎగ్ స్ప్రింగ్ రోల్స్ తీసుకున్నాం. ఫుడ్ మాత్రం చాలా ఫ్రెష్గా యమ్మీ ఉండేది. ఇంతమంది జనాలు కదా, స్టాక్ ఫుడ్ ఏం పెట్టారు, మంచిగా ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది. ఇంకా నాకు అప్పటికే హెడ్ఏక్ వస్తుండే అనమాట. ఇంకా తినేసి కొంతసేపు అక్కడ స్లాట్ మిషన్స్ అవి చూసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయినాము. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.